శాంతి. ఈరోజు మురళి డేటు 22 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు ఇక్కడికి పరివర్తన అయ్యేందుకు వచ్చారు. మీరు అసురీ గుణములను పరివర్తన చేసుకుని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఇది దేవతలుగా అయ్యేందుకు చదివే చదువు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీరు ఇతరులెవ్వరూ చదివించలేని ఏ చదువును తండ్రి ద్వారా చదువుతున్నారు? సమాధానము, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు. అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యే నూతన ప్రపంచానికి వెళ్ళే ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ కూడా చదివించలేరు. ఆ తండ్రి మాత్రమే సహజ జ్ఞానము, రాజయోగముల చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు. ఓం శాంతి. తండ్రి కూర్చునే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి ఇద్దరు తండ్రులే. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. అతడు తండ్రియే, వీరు తండ్రియే. బేహద్దు తండ్రి వచ్చి చదివిస్తారు. మనము నూతన ప్రపంచమైన సత్యయుగం కొరకు ఈ చదువును చదువుతున్నాము అనేది పిల్లలు తెలుసుకున్నారు. ఇటువంటి చదువు మరెక్కడ కూడా లభించజాలదు. మీరు చాలా సత్సంగాలకు వెళ్ళారు. మీరు భక్తులుగా ఉండేవారు కదా, గురువులను ఆశ్రయించారు, శాస్త్రాలు కూడా అధ్యయనం చేశారు. అయితే ఇప్పుడు మనల్ని తండ్రి వచ్చి మేలుకొలిపారు. ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది అని తండ్రి చెప్తున్నారు. నేను మిమ్మల్ని నూతన ప్రపంచం కొరకు చదివిస్తున్నాను. నేను మీ టీచరును, ఏ గురువును కూడా టీచరు అని అనరు. పాఠశాలలో టీచరు ఉంటారు, అతని ద్వారా ఉన్నతమైన పదవిని పొందుతారు. కానీ అతడు ఈ ప్రపంచం కొరకు మాత్రమే చదివిస్తాడు. ఇప్పుడు మనం చదివే చదువు నూతన ప్రపంచము కొరకు అని మీకు తెలుసు. దానిని స్వర్ణయుగ ప్రపంచము అని అంటారు. ఇప్పుడు అసురీ గుణాలను పరివర్తన చేసుకుని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. మీరు పరివర్తన చెందేందుకు ఇక్కడికి వచ్చారు. స్వభావమును పొగుడుతారు. దేవతల ముందుకు వెళ్ళి, మీరు అలా ఉన్నారు, మేము ఒకప్పుడు ఇలా ఉన్నాము అని పాడతారు. ఇప్పుడు మీకు లక్ష్యం లభించింది. భవిష్యత్తు కొరకే తండ్రి మనల్ని ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. నూతన ప్రపంచమును కూడా స్థాపన చేస్తున్నారు. అక్కడ వికారాల యొక్క మాటే ఉండదు. మీరు రావణుని పైన విజయం పొందుతారు. రావణ రాజ్యములో ఉండేవారంతా కూడా వికారులే. యథా రాజారాణి తదా ప్రజ. ఇప్పుడైతే ఇది పంచాయతీ రాజ్యము. అంతకుముందు రాజారాణుల రాజ్యం ఉండేది. కానీ వారు కూడా పతితులుగానే ఉండేవారు. ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉంటాయి. నిర్వీకారి దేవతలకు పూజ చేసేవారు. ఆ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారని వారికి తెలుసు. ఇప్పుడు వారి రాజ్యం లేనే లేదు. ఆ తండ్రి ఆత్మలను పావనముగా చేస్తారు. అంతేకాక మీరు దేవతా శరీరంలో ఉండేవారు అని కూడా బాబా మనకి స్మృతిని ఇప్పించారు. అప్పుడు మీ శరీరము, ఆత్మ రెండు కూడా పవిత్రముగానే ఉండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి పతితులుగా ఉన్న మనల్ని పావనముగా చేస్తారు. పావనముగా అయ్యేందుకే మనం తండ్రి వద్దకు వచ్చాము. బాబా ఆజ్ఞను జారీ చేస్తున్నారు. పిల్లలు, కామం మహాశత్రువు. ఇది మీకు ఆది మధ్యాంతాలు కూడా దుఃఖాన్నే ఇస్తుంది. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పావనముగా అవ్వాలి. దేవతలకు పరస్పరం ప్రేమ లేదు అని కాదు, కానీ అక్కడ వికారీ దృష్టి అనేది ఉండదు. వారు నిర్వికారులుగా ఉంటారు. తండ్రి కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండండి అని అంటారు.
మీరు ఎలాగైతే పవిత్ర జంటగా ఉండేవారో అలా మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి. ప్రతి ఆత్మ కూడా భిన్న భిన్న నామరూపాలతో పాత్ర చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇది మీకు చివరి పాత్ర. పవిత్రత కొరకు చాలా సంశయిస్తారు. కలిసి ఎలా పవిత్రంగా ఉండాలి, ఏం చెయ్యాలి అని తికమక పడుతూ ఉంటారు. కంపెనీయన్గా ఉండడం అనగా అర్థం ఏమిటి? విదేశాలలో వృద్ధాప్యములో జతలో ఉండి సంభాళించేందుకు వివాహం చేసుకుంటారు. చాలామంది బ్రహ్మచారులుగా ఉండేందుకే ఇష్టపడతారు. సన్యాసుల మాట అయితే వేరు. గృహస్థంలో ఉంటున్నా చాలామంది వివాహం చేసుకునేందుకు ఇష్టపడరు. పెళ్లి చేసుకుని పిల్లా పాపలు మొదలైన వారిని సంభాళించడం, స్వయం చిక్కుకునే ఇటువంటి వలను ఎందుకు తయారు చేసుకోవాలి, అందులో స్వయం ఎందుకు చిక్కుకోవాలి అని అంటారు. అటువంటి వారు ఇక్కడకు కూడా చాలామంది వస్తారు. 40 సంవత్సరాలు దాటినా బ్రహ్మచారిగా ఉన్నాను, ఇప్పుడు వివాహం ఎందుకు చేసుకోవాలి అని అంటారు. స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. వారిని చూసి బాబా చాలా సంతోషిస్తారు. వారు ముందే బంధనముక్తులు. ఇప్పుడు శరీర బంధనం మాత్రమే ఉంటుంది. దేహసహితముగా అన్నిటినీ మర్చిపోవాలి. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. యేసుక్రీస్తు మొదలైన దేహదారులు ఎవరిని కూడా స్మృతి చెయ్యకూడదు. నిరాకార శివుడు దేహదారి కాదు. వారి పేరు శివుడు. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. ఆత్మకు 84 జన్మల పాత్ర ఉంది. ఇది అవినాశి డ్రామా. ఇందులో ఏమాత్రం మార్పు అనేది ఉండజాలదు అని బాబా అంటున్నారు. మొట్టమొదట శ్రేష్టముగా ఉండే మన ధర్మము, మన కర్మలు ఈ రెండు కూడా భ్రష్టమైపోయాయని మీరు తెలుసుకున్నారు. దేవతా ధర్మమే నశించిపోయింది అని కాదు. దేవతలు సర్వగుణ సంపన్నముగా ఉండేవారు అని మహిమ కూడా చేస్తారు కదా. లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రముగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది, ఇప్పుడు అపవిత్రమైన ప్రవృత్తి మార్గముగా అయిపోయింది. 84 జన్మలలో భిన్న భిన్న నామరూపాలు మారుతూ వచ్చాయి. తండ్రి తెలియచేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీ జన్మల గురించి మీకు తెలియదు. నేను ఇప్పుడు మీకు మీ 84 జన్మల కథ వినిపిస్తాను. కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థం చేయించవలసి వస్తుంది. మీరు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు చూస్తే వికారులుగా అయిపోయారు. అందువలనే దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. క్రైస్తవులు యేసుక్రీస్తు ముందు, బౌద్ధులు బుద్ధుని ముందు, సిక్కులు గురునానక్ దర్బారు ముందుకు వెళ్ళి తల వంచి నమస్కారం చేస్తారు. దాని ద్వారా వారు ఏ మార్గానికి చెందినవారు అనేది తెలిసిపోతుంది. మిమ్మల్ని హిందువులు అని అంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎక్కడికి పోయిందో ఎవ్వరికీ తెలియదు. అది ప్రాయలోపమైపోయింది. భారతదేశంలో అనేక చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. అనేక మానవ మతాలు ఉన్నాయి. శివునికి కూడా అనేక నామరూపాలు ఇచ్చారు. వాస్తవానికి వారి పేరు శివుడు ఒక్కటే. అంతేకాని వారు పునర్జన్మ తీసుకున్నందున అనేక పేర్లు ఉన్నాయని అనుకోరాదు. అలా జరగదు కూడా. మానవ మతాలు అనేకం ఉన్నాయి కనుక అనేక పేర్లు కూడా పెట్టేశారు. శ్రీనాథ ద్వారములోకి వెళ్తే అక్కడ కూడా అదే లక్ష్మీనారాయణులు. జగన్నాథ మందిరంలో కూడా అవే విగ్రహాలు ఉన్నాయి. పేర్లు మాత్రం వేరువేరుగా పెట్టేశారు. మీరు సూర్యవంశీయులుగా ఉన్నప్పుడు పూజలు మొదలైనవేమీ చేసేవారు కాదు. మొత్తం విశ్వం పైన మీ రాజ్యమే నడిచేది. చాలా సుఖంగా ఉండేవారు. శ్రీమతమును అనుసరించి శ్రేష్ఠ రాజ్య స్థాపన చేశారు. దానిని సుఖధామము అని అంటారు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు అని
మానవుల నుండి దేవతలుగా మారుస్తున్నారు అని మీరు తప్ప మరెవ్వరూ చెప్పలేరు కూడా. వారి గుర్తులు కూడా ఉన్నాయి. వారి రాజ్యమే ఉండేది. అక్కడ కోటలు మొదలైనవి ఉండవు. కోటలు మొదలైనవి రక్షణ కొరకు నిర్మించుకుంటారు. ఈ దేవీ దేవతల రాజ్యంలో కోటలు మొదలైనవి లేనే లేవు. ఎందుకంటే అక్కడ దండయాత్ర చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు అదే దేవీ దేవతా ధర్మంలోకి బదిలీ అవుతున్నామని మీకు తెలుసు. అందుకు మీరు రాజయోగ చదువును చదువుతున్నారు. మీరు రాజ్యమును పొందాలి. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను. ఇప్పుడు రాజు రాణి ఎవ్వరూ లేరు. ఎన్నో కోట్లాటలు జగడాలు జరుగుతూనే ఉంటాయి. ఇది కలియుగము, ఇనుపయుగి ప్రపంచము. మీరైతే ఒకప్పుడు బంగారు ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు పురుషోత్తమ సంగమ యుగంలో నిలబడి ఉన్నారు. మిమ్మల్ని మొదటి నెంబర్లోకి తీసుకుని వెళ్ళేందుకే కదా తండ్రి వచ్చారు. వారు అందరి కళ్యాణము చేస్తారు. అలాగే మన కళ్యాణం కూడా జరుగుతుంది అని మనము అర్థం చేసుకున్నాము. మొట్టమొదట మనం సత్యయుగంలోకి వస్తాము. మిగిలిన ధర్మములోని వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. తండ్రి చెప్తున్నారు, అందరూ పవిత్రంగా కూడా అవ్వాలి. మీరు పవిత్ర దేశంలో ఉండేవారు. దానిని నిర్వాణ ధామము అని కూడా అంటారు. ధ్వనికి దూరముగా కేవలం అశరీరి ఆత్మలు మాత్రమే ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి ధ్వనికి దూరంగా తీసుకుని వెళ్తున్నారు. నేను మిమ్మల్ని నిర్వాణ ధామానికి, శాంతిధామానికి తీసుకుని వెళ్తాను అని మరెవ్వరూ అనజాలరు. వారైతే మేము బ్రహ్మంలో లీనమవుతాము అని అంటారు. ఇది తమో ప్రధాన ప్రపంచం అని మీకు తెలుసు. ఈ ప్రపంచంలో మీకు ఎలాంటి రుచి ఉండదు. అందుకే నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం చేసేందుకు భగవంతుడు ఇక్కడికి రావలసి ఉంటుంది. శివ జయంతి కూడా ఇక్కడే కదా జరుపుకుంటారు. వారు వచ్చి ఏం చేస్తారో ఎవరైనా చెప్పగలరా? జయంతి జరుపుకుంటున్నారు అంటే వారు తప్పకుండా వస్తారనే కదా. వారు వచ్చి రథము పైన విరాజమానమై ఉంటారు. వారు గుర్రాల రథాన్ని చూపించారు. తండ్రి ఏ రథంలో వస్తారో వారే తెలియచేస్తున్నారు. పిల్లలకు మాత్రమే తెలుపుతాను. మళ్ళీ ఈ జ్ఞానమంతా ప్రాయలోపమైపోతుంది. ఇతని 84 జన్మల అంతిమంలో బాబా ఇతని శరీరంలోకి రావలసి ఉంటుంది. ఈ జ్ఞానం ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానము అనగా పగలు, భక్తి అంటే రాత్రి. ఇంకా క్రిందకి దిగజారుతూనే ఉంటారు. భక్తికి చాలా ఆడంబరం ఉంది. ఎన్నో కుంభమేళాలు, పలానా మేళాలు అని అనేకం జరుపుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మీరు పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలి అని తండ్రి తప్ప మరెవ్వరూ కూడా చెప్పలేరు. ఇది సంగమ యుగమని స్వయం తండ్రి తెలియజేస్తున్నారు. కల్పకృతం లభించిన చదువే ఇప్పుడు లభిస్తుంది. అప్పుడు మానవుల నుండి దేవతలుగా అయ్యారు. మానవుల నుండి దేవతలుగా చేసిన అనే మహిమ కూడా ఉంది. అలా చేసేది తండ్రియే కదా. మనము అపవిత్ర గృహస్థు ధర్మం వారిగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పవిత్రమైన ప్రవృత్తి మార్గం వారిగా తయారు చేస్తున్నారు. మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. అత్యంత ఉన్నతమైన తండ్రి ఎంతో ఉన్నతముగా తయారు చేస్తారు. తండ్రిది శ్రీశ్రీ అనగా అత్యంత శ్రేష్టమైన మతము. మనము శ్రేష్టముగా తయారవుతాము. శ్రీశ్రీ అర్థం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ బిరుదు ఒక్క శివబాబాకు మాత్రమే. కానీ కొంతమంది మనుషులు అంటే గురువులు అని పిలువబడేవారు కూడా స్వయానికి శ్రీశ్రీ అని చెప్పుకుంటూ ఉంటారు. మాల కూర్చోబడుతుంది. 108 మాల ఉంటుంది. వారు 16,108 మాలను తయారు చేశారు. అందులో 8 రానే రావాలి, 4 జంటలు. వీరు కాక తండ్రి ఒక్కరు.
8 రత్నాల వారు కాక నేను 9వ వాడిని అని బాబా అంటున్నారు. వారిని రత్నాలు అని అంటారు. అయితే వారిని ఆ విధంగా తయారు చేసిన వారు తండ్రి ఒక్కరే. మీరు తండ్రి ద్వారా పారసబుద్ధి కలవారిగా తయారవుతారు. రంగూన్లో ఒక సరస్సు ఉంది, అందులో స్నానం చేస్తే దేవకన్యలుగా అయిపోతారు అని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన స్నానము. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. మిగిలినవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. అంతేకాని నీటిలో స్నానం చేస్తే దేవతలుగా అవ్వడం అసంభవం. అదంతా భక్తి మార్గము. రకరకాల విషయాలు తయారు చేశారు, కొంచెము కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దిల్వాడా మందిరము, గురు శిఖరము మొదలైనవన్నీ కూడా మీ స్మృతి చిహ్నాలే. తండ్రి చాలా ఉన్నతముగా ఉంటారు కదా. తండ్రి మరియు ఆత్మలైన మనం నివసించే స్థానమే మూలవతనము అని మీకు తెలుసు. సూక్ష్మవతనంలో కేవలం సాక్షాత్కారాలు మాత్రమే జరుగుతాయి. అది ప్రపంచం కాదు. సూక్ష్మవతనము, మూలవతనాల గురించి చరిత్ర, భూగోళము రిపీట్ అవుతుంది అని అనరు. ఉండే ప్రపంచము ఒక్కటే, దీని చరిత్ర రిపీట్ అవుతుంది అనేది ఈ ప్రపంచం గురించి మాత్రమే అని బాబా అంటున్నారు. మానవులు ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని కోరుకుంటారు. ఆత్మ స్వధర్మమే శాంతి అని వారికి తెలియదు. అయితే అడవులలో శాంతి లభించదు. పిల్లలైన మీకు సుఖము, మిగిలిన వారందరికీ శాంతి లభిస్తుంది. వచ్చిన వారంతా మొదట శాంతిధామానికి వెళ్ళి తరువాత సుఖధామములోకి వస్తారు. కొందరు మేము జ్ఞానం తీసుకోకపోతే చివరిలో వస్తాము కదా అని అంటారు. చివరిలో వస్తే అప్పటి వరకు ముక్తిధామంలోనే ఉంటారు. అప్పుడు వారంటారు, చాలా సమయం ముక్తిధామంలో ఉంటే ఇది మంచిదే కదా అని అంటారు. ఇక్కడ 1-2 జన్మలు మాత్రం తీసుకుని పదవిని పొందుతారు. వారిని ఏమనొచ్చు? దోమలు పుడతాయి, మరణిస్తాయి. ఒక్క జన్మలో ఇక్కడ ఏ సుఖం ఉంటుంది? అది దేనికి పనికిరాదు. అసలు పాత్ర లేనట్లే ఉంటుంది. మీ పాత్ర చాలా ఉన్నతమైనది. మీరు చూసే సుఖము మరెవ్వరూ చూడలేరు. అందుకే పురుషార్థం చెయ్యాలి, చేస్తూ కూడా ఉంటారు. కల్పకృతం కూడా మీరు పురుషార్థం చేశారు. మీ పురుషార్థం అనుసారంగా ప్రాలబ్ధాన్ని పొందారు. పురుషార్థం చెయ్యకుండా ప్రాలబ్ధం పొందలేరు. కావున పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, ఇది కూడా తయారైన డ్రామా. మీ పురుషార్థం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఊరికే ఉంటే జరగదు. మీరు తప్పకుండా పురుషార్థం చెయ్యాల్సే ఉంటుంది. పురుషార్థం చేయకపోతే ఏ పని జరగదు. దగ్గు దానంతటా అదే ఎలా బాగవుతుంది? ఔషధం తీసుకునే పురుషార్థం అయితే చెయ్యాలి కదా. కొంతమంది డ్రామాపై వదిలి డ్రామాలో ఉన్నట్లు జరుగుతుందిలే అని కూర్చుండిపోతారు. ఇలాంటి ఉల్టా జ్ఞానము బుద్ధిలోనికి రానివ్వకండి. ఈ విధంగా కూడా మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. పిల్లలు చదువును కూడా వదిలేస్తారు. అలా చేస్తే దానిని మాయతో ఓటమి అని అంటారు. ఇది యుద్ధము కదా, అది కూడా చాలా తీవ్రమైన యుద్ధము అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రేష్టమైన రాజ్యమును స్థాపన చేసేందుకు శ్రీమతమును అనుసరిస్తూ తండ్రికి సహయోగులుగా అవ్వాలి. ఎలాగైతే దేవతలు నిర్వికారులుగా ఉన్నారో అలా గృహస్థములో ఉంటూ నిర్వికారులుగా అవ్వాలి. పవిత్రమైన ప్రవృత్తిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్,
డ్రామా పాయింట్ను వ్యతిరేక రూపంలో ఉపయోగించకూడదు. అంటే డ్రామాలో ఎలా ఉంటే అలా నడుస్తుందిలే అని అనకూడదు. డ్రామా అనుకుని కూర్చుండిపోకూడదు. చదువు పైన పూర్తిగా గమనం పెట్టాలి. పురుషార్థము ద్వారా శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానము: కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావించి న్యారా మరియు ప్యారా భవ. ప్రవృత్తిలో అంటే గృహస్థంలో ఉండే వారి యొక్క సింబల్ గుర్తు కమల పుష్పము కనుక కమలముగా అవ్వండి, అమలు చెయ్యండి. ఒకవేళ అమలు చెయ్యకుంటే అనగా పాటించకుంటే కమలముగా అవ్వలేరు. కనుక కమల పుష్పము యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకుని స్వయాన్ని శాంపుల్నని భావించి నడుచుకోండి. సేవ చేస్తూ న్యారా మరియు ప్యారాగా అవ్వండి. కేవలం ప్రియముగా అవ్వరాదు, కానీ న్యారాగా మరియు ప్యారాగా అవ్వాలి. అతీతముగా మరియు అతి ప్రియముగా అవ్వాలి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడైనా సరే ఆకర్షణ రూపంలోకి మారిపోతుంది. అందువలన ఏ సేవ చేస్తున్నా సరే అతీతముగా మరియు ప్రియముగా ఉండండి. స్లోగన్: తండ్రి స్నేహం యొక్క ఛత్రఛాయ లోపలికి మాయ కొంచెము కూడా ప్రవేశించలేదు. అచ్చా. ఓం శాంతి.